హలో ఫ్రెండ్స్, ఆటో ప్లస్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్లో కంట్రోల్ ఇంటెన్సివ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈసీయూస్ చేస్తూ బిగ్ ఓఈఎమ్స్కి సర్వీసెస్ని సప్లై చేసే సెడిమ్యాక్ మెకాట్రానిక్స్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుంది. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ఇష్యూ సైజు, జిఎంపి, ఫైనల్గా అప్లై చేయాలా స్కిప్ చేయాలా అన్ని వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇది March 4th వెడ్నెస్డే ఓపెన్ అయ్యి March 6th ఫ్రైడే క్లోజ్ అవుతుందండి. అంటే March 4th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి March 6th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు మనం ఎప్పుడైనా జాగ్రత్తగా చూసి అప్లై చేయొచ్చు. మనకి March 2nd యాంకర్ ఇన్వెస్టర్స్ బిడ్డింగ్ ఇచ్చారు. అలాగే March 9th మన అలాట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే March 11th మనకి లిస్టింగ్ డేట్ ఇచ్చారండి. ఇది బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజ్ చూసుకుంటే ప్రైస్ బ్యాండ్ ఇది మనకి 1287 రూపీస్ నుంచి 1352 రూపీస్ వరకు ఉందండి. అంటే అప్పర్ బ్యాండ్ 1352 రూపీస్ ఉంది. ఇష్యూ సైజు 1087 అంటే 1087.5 crores ఆఫ్ రూపీస్గా ఉంది అప్రాక్సిమేట్లీ. లాట్ సైజ్ చూసుకుంటే మనకి 11 shares per లాట్గా ఉందండి. ఇక్కడ ఈ ఐపీఓ పూర్తిగా మనకి ఓఎఫ్ఎస్ మాత్రమే ఉందండి. ఇది ఒక చిన్న నెగిటివ్ పాయింట్గా మనం మాట్లాడుకోవచ్చు. ఓన్లీ ఓఎఫ్ఎస్ ఉంది, ఫ్రెష్ ఇష్యూ లేదు. కాబట్టి కంపెనీకి ఎలాంటి అమౌంట్ డైరెక్ట్గా రాదనమాట డెవలప్మెంట్ కోసం. ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కంపెనీ నుంచి బయటికి రావడానికి ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసే మనీని యూజ్ చేస్తారు. ఓన్లీ ఓఎఫ్ఎస్ ఉంది కాబట్టి. ఇక్కడ రిజర్వేషన్ కోటా చూసుకుంటే మనకి క్యూఐబి 50% ఉంది, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐ 15% ఉంది, రిటైర్ వచ్చేసి 35% వరకు ఉందండి. అంటే మనకి కాంపిటీషన్ డీసెంట్ ఉంటుంది అనమాట. మరి హెవీ కాంపిటీషన్ అయితే ఉండదు, బట్ డిమాండ్ పెరిగితే మనకి కాంపిటీషన్ ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది? సెడిమ్యాక్ మెకాట్రానిక్స్ అనేది కంట్రోల్ ఇంటెన్సివ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ అంటే ఈసీయూస్ని డిజైన్ అండ్ సప్లై చేసే కంపెనీ అనమాట. ఇవి ఆటోమేటివ్, జెన్సెట్ ఆర్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్లో సిగ్మెంట్స్గా యూజ్ చేస్తారు. చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ని సిగ్మెంట్స్గా యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే పవర్ ట్రైన్ కంట్రోల్స్, మోటార్ కంట్రోల్ ప్రొడక్ట్స్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్స్, జనరేటర్స్, సొల్యూషన్స్ ఇలాంటి వాటిని ఈ కంపెనీ తయారు చేసి సేల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కంపెనీ ఫైనాన్షియల్ డేటా చూసుకుంటే మనకి 2025లో 658.36 crores రెవెన్యూ ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 25లో మనకి 47.04 crore రూపీస్గా ఉంది. ఇక December 31st 9 months ఎండెడ్ అయ్యేసరికి రెవెన్యూ మనకి 770.66 crores గాను, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసరికి 71.49 crores గాను ఉందన్నమాట. ఇక్కడ రీసెంట్ పీరియడ్లో మనకి ప్రాఫిట్ జంప్ అయితే ఉంది, బాగుందన్నమాట. సో మినిమం దీనికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే అప్పర్ బ్యాండ్ మనకి 1352 రూపీస్ తీసుకుంటే మనకి 11 లాట్స్ ఇచ్చాడు కదండి. సో 11 into 1352 రూపీస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనం అప్లై చేయడానికి ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 14,872 రూపీస్ అండి. మ్యాక్సిమం మనం 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు సెబీ రూల్స్ ప్రకారం, రైట్. ఇది ఓన్లీ ఓఎఫ్ఎస్ కాబట్టి ఈ కంపెనీకి ఐపీఓ మనీ అనేది రాదు. కాబట్టి కంపెనీ డెవలప్మెంట్కి ఎక్కడ యూజ్ అనేది అవ్వదండి. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి కొన్ని సైట్స్ ప్రకారం అయితే 0 రూపీసే చూపిస్తుందండి ప్రస్తుతానికి. కొన్ని వేరే వెబ్సైట్స్ వీటి ప్రకారం 0 రూపీసే చూపిస్తుంది. బట్ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జిఎంపి మీద డిపెండ్ అయ్యి మనం అయితే అప్లై చేయం కదా. జిఎంపి చివరి నిమిషంలో చేంజ్ అవ్వచ్చు. సో చివరి వరకు చూసి మీరు అప్లై చేయాలా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. జిఎంపి ఓన్లీ మనం సెంటిమెంట్గా మాత్రమే తీసుకోవాలన్నమాట, దాన్ని డైరెక్ట్గా మనం తీసుకోకూడదు. ఓకే, ఇంతకీ ఈ కంపెనీలో అప్లై చేయడానికి పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. ఏంటంటే అవి ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంట్రోల్ సిస్టమ్ యూనిట్ థీమ్. ఇవి సప్లై చేసే చిన్న యూనిట్ థీమ్స్ ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువుల్లో యూజ్ చేస్తారు. ఈ థీమ్ అనేది చాలా స్ట్రాంగ్ పాయింట్ అనమాట. మంచి బిజినెస్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పాజిటివ్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ 25 అండ్ రీసెంట్ పీరియడ్లో కూడా
ప్రాఫిట్ అయితే జంపింగ్ చాలా బాగుందండి. ప్రాఫిట్ చాలా బాగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. అండ్ అలాగే లార్జ్ ఐపీఓ విజిబిలిటీ ప్లస్ ప్రీమియం వాల్యుయేషన్ నెరేటివ్ మీడియా టాక్ ప్రకారం ప్రీమియం వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటి రిస్క్ ఫ్యాక్టర్ ఆల్రెడీ మనం నోటీస్ చేసిందే, ఓన్లీ ఓఎఫ్ఎస్ మాత్రమే ఉంది, దీనికి ఫ్రెష్ ఇష్యూ లేదు. అదొక రిస్క్ ఫ్యాక్టర్గా మనం తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్, ఆటో ఇండస్ట్రీ సైకిల్లో ఆ ఓఈఎం బట్టి మనకి డిమాండ్ వాలటైలిటీ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మనకు పైనుంచి వచ్చే ఆర్డర్స్ బట్టి కూడా ఈ డిమాండ్ అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇంకో పెద్ద రిస్క్ ఏంటంటే, ఇప్పటి వరకు జిఎంపీ అనేది 0 రూపీస్గానే చూపిస్తున్నాం. ఐ మీన్ వేరే వేరే వెబ్సైట్స్ నుంచి మనం చూసుకుంటే 0 రూపీసే ఉంది. సో అది కూడా మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్గా దీనిలో తీసుకోవాలి. ఇందుకు ఫైనల్గా అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా? మనకి అప్లై చేయాలా స్కిప్ చేయాలా అని మనం మాట్లాడుకునే ముందు మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టరో మీరు క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా, షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా అని చెప్పేసి. చాలామంది ఐపీఓస్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తూ ఉంటారు. సో అలా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మీరైతే జిఎంపీ ప్రస్తుతానికి 0 ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే హోల్డ్ చేసి చివరి వరకు చూసి జిఎంపీ అలాగే సబ్స్క్రిప్షన్ స్టేటస్ రెండు కూడా పరిగణలోకి తీసుకొని అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ మీరు తీసుకోండి. అలాగే లాంగ్ టర్మ్ యూజర్ అయితే, ఐ మీన్ మీరు లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి పెట్టేసి నేను కొంతకాలం వెయిట్ చేయగలను, నో ప్రాబ్లం అనుకుంటే, ఈ బిజినెస్ థీమ్ మీద మీకు మంచి బిలీఫ్ ఉండి అలాగే రెవెన్యూ కూడా మనకి ప్రాఫిట్ అండ్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి, నెంబర్స్ పెరుగుతున్నాయి కాబట్టి దీని మీద మంచి బిలీఫ్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. తర్వాత షేర్ ప్రైస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో అది ఫ్రెండ్స్, ఇలా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఇలాంటి ఐపీఓ డీటెయిల్స్ కోసం, అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ కోసం, అండ్ నెక్స్ట్ మంచి వాక్ త్రూ వీడియోస్, బిజినెస్ మోడల్స్, ఇలాంటి వేరియస్ వీడియోస్ అన్నింటి కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతకీ అప్లై చేస్తున్నారో లేదో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.